భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న పరిస్థితులపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సాధారణ ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు చాలామందిని ఒకే ప్రశ్న వెన్నాడుతోంది. ఆ ప్రశ్న ఏంటి? దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా లైక్ చేయడానికి, 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. గత కొద్ది సంవత్సరాలుగా అనేక పరిణామాలు భారతీయ ఆర్థిక వ్యవస్థని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ అమలు, కోవిడ్ మహమ్మారి, అంతర్జాతీయ యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్నటువంటి దిగుమతులు, పెరిగిపోతున్నటువంటి ద్రవ్యోల్బణం, ఇవన్నీ కూడా ప్రజలకు పెనుభారంగా మారి భారతీయ ఆర్థిక వ్యవస్థను నడ్డివీరుస్తున్నాయి. సామాన్యుడి జేబులు చిల్లులు పడేలా చేస్తున్నాయి. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరొక సమస్య రావడంతో భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతుంది, చిత్తయిపోతుంది అంతర్జాతీయంగా. దీనివల్ల చాలా చిన్న వ్యాపారులు, వ్యవసాయ రంగం, ఉపాధి అవకాశాలు, వినియోగదారులు, కొనుగోలు శక్తి వంటివి కూడా తీవ్రంగా ఛిద్రమవుతున్నాయి. వీటి వల్ల అనేక సేవా రంగాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దేశీయ డిమాండ్ బలహీనపడటం కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సేవారంగం మీద ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు సేవారంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి యుద్ధాలు కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థకి సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశానికి అంటాయి. ఇప్పటికీ కన్సిస్టెన్సీ లేకుండా చమురు ధరలు రోజువారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతుంది. చమురు ధరల ప్రభావం వల్ల డాలర్ వాల్యూ అమాంతం పెరిగి రూపీ వాల్యూ తగ్గిపోవటం వల్ల మనకు ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ ఎంతో కష్టంగా ఉన్నదన్న విషయం రీసెంట్గా విడుదలైనటువంటి వివిధ రిపోర్ట్ల ఆధారంగా మనకు తెలుస్తుంది. మరొక వైపు ఇంధన కొరత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో రాబోయే తక్కువ కాలంలోనే చాలామందికి వేతనదారులకు ఇబ్బంది రూపంలో రాబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉన్న ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాలు రాకపోవటం వల్ల ఉద్యోగస్తుల స్వభావం కూడా మారిపోతుంది. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చాలా భారీ ఎత్తున ఉండబోతుంది. కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్లో భాగంగా చాలామంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నాయి. వారిని రీప్లేస్ చేయడం కూడా జరగడం లేదు. కేవలం ఏఐతోనే రీప్లేస్మెంట్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ కల్పన ఆశించినంతగా భారీ స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి మెకానిజం లేకపోవటం ఇందుకు గల కారణం. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా దీర్ఘకాలిక, స్వల్పకాలిక వృద్ధిపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇవే కనుక లేనట్టయితే ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకు లోనవుతుంది. అదేవిధంగా మందగించే ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పటికే ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చాలా లోటుగా కనిపిస్తుంది. కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్పిన విధంగా వడ్డీ రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశాలు ముందు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు, వాటి ప్రభావం, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉండవచ్చు అనేది ప్రభుత్వానికి కూడా అంతుపట్టని దానిగా ఉంది. అందుకే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వివిధ అవకాశాలను అందిపుచ్చుకొని వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలు ఫలించాలన్నా ఆర్థిక వ్యవస్థ వేళ్ళూనుకొని మరొక రంగం వైపు పరుగులు పెట్టాలన్నా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఇప్పుడున్నటువంటి ప్రభావం కనిపించకుండా పోదు. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు
అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఇలానే కొనసాగితే భారత వ్యవస్థకి పెనుసవాలేనా కాదా? మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య, సైనింగ్ ఆఫ్.